పేదలందరికీ ఒక లెక్క, పెద్దోళ్ళందరికీ ఒక లెక్క ఉన్నది. హైడ్రా కూడా పేదల ఇంటి పైనకే పోతున్నా కానీ పెద్దోళ్ళ ఇంట్ల పైన పోతలేదని చెప్పి ఇప్పుడు జరగబోయే దీనిలో ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మా ఇల్లులు గుల్ల కొడుతున్నారు కానీ పెద్దోళ్ళ ఇల్లులు అయితే కనీసం ముట్టుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక ఆర్మీ వాళ్ళందరూ ఇల్లులు ఎట్లయితే కూలగొడుతున్నారో వాళ్ళ ఇంటి పైన బుల్డోజర్లు ఎట్లా వచ్చినాయి అనేది కూడా మీటింగ్ లో పెట్టి చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చూపిస్తాను నేను మీకు. रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है प्लीज. गुड मॉर्निंग केटीआर अंकल. माय नेम इज బాధ ఎవరు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఇల్లు కూల కొట్టినాక కూడా దుమ్ము ఏదైతే ఉందో ఆడ దానికి వాళ్ళు ఈఎంఐ కడుతున్నారంట. వాళ్ళకైనా కూడా బాధ అనిపిస్తాయి కదా. उन्होंने तो ये डिसाइड किया कि मधु आई एम वेरी हैप्पी टू स्टे इन हैदराबाद. सो लकीली मुझे हैदराबाद मिला और मैं यहाँ पे था. और आज टुडे वी लॉस्ट एवरीथिंग हियर. कांग्रेस वाज फॉर्म हियर like feeling like each and every day during our construction period they go an officer like they threatening me. పాపం తనకి ఇంకా ఒక పెద్ద మనిషికి సేమ్ ఒకటే రోజు కూడా ఆర్డర్స్ వచ్చినాయి. మరి నా ఇల్లు కూలగొట్టిండు, వాళ్ళ ఇల్లు ఎందుకు ఇప్పటిదాకా కూడా కూలగొట్టలేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది.